12వ చేనేత దినోత్సవానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి చేనేత సెల్ కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి పెద్దలు ధనంజయన్న గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్న గారు, లక్ష్మీనారాయణ గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, మహిళామూర్తులు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా మా యొక్క చేనేత కార్మికులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 12వసారి జాతీయ చేనేత దినోత్సవం మనం జరుపుకుంటా ఉన్నాం. అయితే వ్యవసాయం తర్వాత చేనేత స్వతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారు ఒక చేత చెరకబట్టి స్వదేశీ దుస్తులను ధరించాలని చెప్పేసి ఆ రోజు చేనేత ఉద్యమంలో, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహాత్మా గాంధీ యొక్క చిహ్నం మన యొక్క రాట్నం గుర్తు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం ఎన్నో కలలు కన్నాం. మన ప్రియతమ నాయకుడు, మన యొక్క కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకోవాలి. చూడండి, మన కులంలో పుట్టినటువంటి వ్యక్తి తాను ముఖ్యమంత్రి, ఆ రోజు ఎమ్మెల్యే పదవి, ఎంపీ ఇస్తా అంటే కూడా ఈ తెలంగాణ సాకారం అయ్యే వరకు నేను పోటీ అయినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మనను గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ చేనేత గురించి ఈరోజు బీదల బతుకు, చేనేత కార్మికుల యొక్క బతుకు తెలిసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాలంటే, గతంలో మా పక్కలో ఉన్నటువంటి పోచంపల్లి, ఈ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ ఒక విధంగా, దక్షిణ తెలంగాణలో నారాయణపేట్, గద్వాల్, కొత్తకోట, కోటకొండ లాంటి ప్రాంతాలలో, గద్వాల, అదేవిధంగా పైంటాని, నారాయణపేట సిల్క్ చీరలకు ఫేమస్గా ఉంటుంది. నేను గత 18 సంవత్సరాలుగా సహకార సంఘ అధ్యక్షుడిగా పనిచేసినాను. మనము ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతినిత్యం సహకార సంఘాలకు 12 సంవత్సరాలుగా ఎన్నికలు జరపకుండా ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా సహకార సంఘాల అధ్యక్షులను మనం ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి పార్టీ ఏదైనా ఉండకోక మనం వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే చూడండి, ఒక రైతు మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఒక వ్యక్తి రైతుకు వ్యతిరేకం కాదు. ఒక రైతు ట్రాక్టర్ లోన్ తీసుకుంటే 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు అప్పు ఇస్తారు, దాన్ని రుణమాఫీ చేస్తారు, అదేవిధంగా రైతు బంధు చేస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత సహకార సంఘాలు, మా జిల్లాలో, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 44 సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘానికి 5 లక్షలు, 6 లక్షలు ఆ రోజు ఏదైతే లోన్లు ఇచ్చి ఇప్పటి వరకు చాలా సంఘాలు డార్మెంట్ లో ఉంటే వాటి యొక్క అభివృద్ధి నోచుకొని కార్మికులు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు ఏడీ ఆఫీసులో పోతే నారాయణపేట జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో, గద్వాల జిల్లాలో 2700 మంది జియో ట్యాగింగ్ పైన మొగ్గాలు నేస్తా ఉన్నారు. అదేవిధంగా నారాయణపేటలో 2200 మంది జియో ట్యాగింగ్ తోటి మొగ్గాలు నేస్తా ఉన్నారు. అదేవిధంగా వనపర్తి జిల్లాలో 800 మంది, దానికి 5 మంది, ఒక జియో ట్యాగింగ్ కు 5 మంది, దాదాపు 50,000 మంది కార్మికులు ఈ రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ లో నేస్తా ఉన్నారు. అంటే ఇది వృత్తి కాదు, ఇది కళ. చేనేత అనేది ఒక కళని మనమంతా కూడా గుర్తించాలి. ఎందుకంటే గుంత మొక్కలలో సగం
బాడీ మొత్తం గుంతలో దిగి పై సగం 30 సంవత్సరాలకే వాడు కళను ప్రోత్సహిస్తూ మనకు ఆడపిల్లలకు అంటే మానాన్ని కప్పే బట్టలు ఇస్తూ ప్రపంచానికే మనము అత్యాధునికమైనటువంటి సిల్క్ చీరలను తయారు చేసినటువంటి ఘనత భారతదేశం యొక్క కార్మికులది. అందుట్లో తెలంగాణలో కూడా పోచంపల్లి టై అండ్ డై సిల్క్ పేరు మీద ఎంతో ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి సిల్క్ చీరలు తయారు చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం థెఫ్ట్ ఫండ్ మీద దాదాపు 14 నెలలు అవుతా ఉన్నది. 1000 రూపాయలు కార్మికుడు కడితే 1000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఖాతాలో జమ చేయాలి. కానీ 14 నెలల నుంచి థెఫ్ట్ ఫండ్ను పెండింగ్ లో ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నీతి నిజాయితీ ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి కార్మికులంతా. కాబట్టి మిత్రులారా, పద్మశాలీలు అంటే చాలా తెలివిపరులు, వేరే అనుకోకండి. బ్రాహ్మణుల తర్వాత అతి మేధావులం పద్మశాలీలం. ఈ రోజు గతంలో తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయుర్వేదంలో డాక్టర్లు ఎవరంటే పద్మశాలీలు. అదేవిధంగా ఈ రోజు ఈ వృత్తిపై ఆధారపడేటువంటి కార్మికులు హోటళ్ల లోపల జీతాలు ఉంటున్నారు, రోడ్డు పక్కన పల్లీలు అమ్ముకుంటున్నారు, బిఏ డిగ్రీలు చదివినటువంటి వృత్తి చేసి ఈ యొక్క కళను ప్రోత్సహించకపోవడం వల్ల ఈరోజు బజారు పాలవుతా ఉన్నారు. మనమంతా కూడా మోడీ గారు, నేను ఒకసారి మొన్న 6 నెలల కింద అయోధ్య పోయినప్పుడు ఒక సహకార సంఘ అధ్యక్షునిగా అక్కడ ఉన్నటువంటి మొక్కలను పరిశీలిస్తే 8,000 మందికి ఉపాధి కల్పిస్తూ అక్కడ సొంతంగా ఒక 30 మంది 20 మంది కార్మికులు ఏదైతే ఉన్నారో వాళ్లకు అమర్చింతలో మొన్ననే 4 లక్షల ఒక కొత్త రూము రావడం జరిగింది. 8 రూములు అక్కడ అమర్చింతలో మొగ్గాలు తయారవుతున్నాయి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క మనము నిధులను తీసుకొని భవిష్యత్తులో మన యొక్క కార్మికుల అభివృద్ధి కొరకు పాటుపడదామని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఎందుకంటే చాలా విషయాలు తెలుసు, దాదాపు 18 సంవత్సరాలుగా అధ్యక్షునిగా పనిచేసిన కాబట్టి మన లోటుపాట్లు తెలుసు. కాబట్టి దయచేసి మనం ఎక్కడ తప్పు చేయకుండా, గతంలో సిల్క్ సబ్సిడీ ఉండేది, అది రద్దయింది. మన లోపల కొంతమంది స్వార్థపరులు మాస్టర్స్ వ్యూవర్స్ చేసినటువంటి తప్పు కారణంగా నిజమైనటువంటి కార్మికులకు ఆ సిల్క్ సబ్సిడీ అందడం లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం యొక్క రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని అన్నగారి నేతృత్వంలో మన సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేస్తాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై, చేనేత జై.